హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే మేము ఛత్రపతి శివాజీ ఆహ్, రైల్వే స్టేషన్‌లో అయితే ఉన్నామట. ముంబై ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ మాట. ఇది చాలా ఫేమస్ అండి. నైట్ అయితే ఇంకా బాగుంటుందండి. ఈ పొట్టయితే మాకు మార్నింగ్ ట్రైన్ తీసుకోకుండా ఆఫ్టర్‌నూన్ ట్రైన్‌కి అయితే తీసుకున్నామట. అందుకని ఇక్కడికి వచ్చి ఎక్కాలండి. అసలు దాదర్ నుంచి తీశారు. అక్కడ ఎక్కువసేపు ఆగదనేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనేసి ఇక్కడికి వచ్చి అయితే ఎక్కామండి. ఇదైతే భోగి రోజున బయలుదేరామండి. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్ అనేసి కొంచెం అలా ఈ టైం అయితే మేము టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఏ పని నుండి తీసుకుంటే కరెక్ట్‌గా పండగ టైంకి అయితే ఇక్కడ ఉండేవాళ్ళమండి. కానీ మాకు సెట్ అవ్వలేదు. పిల్లలకి ఎగ్జాములని కొంచెం లేట్‌గానే తీసుకున్నాం. ఇంకా కొండల మధ్య నుంచి ట్రైన్ వెళ్ళింది చూసారా? చాలా అంటే చాలా చల్లగా ఉందండి. ఇక్కడ కొండలు మాట, లోయలు వెళ్ళే దారిలో అయితేని చూసారా? అప్పటికి మధ్యాహ్నమే ఇంత మంచిగుందంటే పొద్దున్న ఇంకెలా ఉంటుందో చూడండి. మా పిల్లలైతే చానాళ్ళయిందండి చూసి. నిజంగా మా శృతి అయితే 1, 2 సార్లు అయితే ఇక్కడ ఉన్నది. కానీ మా చిన్నమ్మాయి అయితే అసలు సంక్రాంతి పండుగ అయితే చూడలేదు. ఊహ తెలిసాకైతేని చిన్నప్పుడు ఎప్పుడో చూసింది. కానీ దానికి అంత ఊహ అయితే తెలియదు మాట. ఇదే ఫస్ట్ టైం అట చూడటం. చాలా హ్యాపీగా అయితే ఉన్నారు పిల్లలైతే. ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు వెళ్దామా అనేసి. నాకు మన సైడ్ అయితే సంక్రాంతి పెద్ద పండగ. గాయ్స్, నేనైతే బస్సులో వచ్చాను. మీరు రైడ్ చేయాలి. బస్ అంటే ట్రైన్లో ఉన్నా కానీ బస్సు లాగే సీట్ ఉంటుంది. సూపర్ నజారా అవన్నీ వస్తాయి. లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితేనే. మాతో పాటు ఇంకా మా మావయ్య గారు, మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య గారు, ఇంకా చెల్లి కూడా వచ్చారండి. ఈ ట్రైన్లో ఏమైందంటే మా సీట్లో వేరే వేరే బోగిల్లో వచ్చినవన్నీ ఒకే చోట ఉన్నామండి. ఎందుకంటే వేరే బోగిల్లో అడిగాం కానీ చేంజ్ అవుతాకి ఎవరు రెడీగా లేరనేసి ఇంకా అందరం ఒక్కో చోట కూర్చున్నాం. పడుకుంటాకి అసలు సరిపోలేదండి. ఇంకా దిగే టైం అయితే వచ్చేసింది. మేము విజయవాడలో దిగిపోయి ఇక్కడ నుంచి వేరే ట్రైన్కి అయితే వెళ్ళాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పొట్టు జర్నీ అయితే నాకైతే చాలా తలపటి వచ్చేసిందండి. చాలా ఇబ్బందులు పడతా వచ్చాము. చూసారా? దారిలో అయితే కోడిపందాలు ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. ఇది భీమవరం దగ్గరలో వీడియో అన్నమాట. ఇంటికి వచ్చాకైతే మేము చేపల పులుసు వండింది అమ్మ వేడివేడిగా. ఇంకా నాకైతే తలకాయ అయితే చాలా ఇష్టం అండి చేపల పులుసులో. ఇంకా తలకాయని ఇంకా చేప ముక్క ఫ్రై ముక్క చేసిందన్నమాట. ఇంకా మా డాడీ అయితే కొత్త షర్ట్ వేసుకున్నారు. చూసారా? ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.